నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశం ఉందా, ఇంకొక వేవ్ కోవిడ్ వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చైనాలో మళ్ళీ ఇంకొక వేవ్ నడుస్తుంది కాబట్టి ఆ వేవ్ ఒమిక్రాన్ అనే ఈ కోవిడ్ వైరస్ జన్యు మార్పు చెంది XBB.1.5 వేరియంట్ కింద మారి అది ఎక్కువగా అక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మన దేశంలో కూడా ఆ వేరియంట్ అనేది వచ్చింది. అయితే నంబర్ ఆఫ్ కేసెస్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీను అది మన జాగ్రత్త కనుక మనము చూసుకున్నట్టు లేకపోతే, మనం జాగ్రత్తగా లేకపోయినా అందరికీ మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే గర్భిణీ స్త్రీలతో పాటు ఉండేవాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ XBB.1.5 వేరియంట్ చాలా తీవ్రంగా కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు కోవిడ్ అంటే ఏంటి, దగ్గు, జలుబు, ఉబ్బసము, ఆయాసము, దాని తర్వాత దానికి రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడున్న కొత్త వేరియంట్లలో కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, వీక్నెస్, జ్వరము, ఇలా కొన్ని వేరే రకమైన సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైనప్పటికీ మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పండగ వచ్చే అవకాశం ఉంది, ముందు సంక్రాంతి ఉంది, ఆ తర్వాత ఎన్నో రకాల ప్రయాణాలు కూడా అందరూ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో కోవిడ్ హెచ్చరిక గవర్నమెంట్ జారీ చేసింది. దాని ప్రకారంగా ఖచ్చితంగా మీరు మీ సంరక్షణను చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజేషన్ పద్ధతులు పాటిస్తూ ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినట్టయితే మాస్క్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే దూరాన్ని మెయింటైన్ చేస్తూ వీలైనంత వరకు ప్రయాణాలు మానుకోండి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మీరు ప్రయాణం చేయకుండా ఉంటే మీకు సగం కోవిడ్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్, గ్రూప్ గ్యాదరింగ్స్, ట్రావెలింగ్లో ఎక్కువగా కోవిడ్ సోకే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏ ఒక్కరికి ఉన్నా కూడా అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ XBB.1.5 వేరియంట్ అతి తీవ్రంగా తొందరగా పాకే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది గర్భిణీ స్త్రీలకే కాకుండా, పాలిచ్చే తల్లులకే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. మీరు కూడా బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు మీరు కూడా ఎటువంటి ప్రయాణాలు కానీ, పబ్లిక్ ప్లేసెస్కి కానీ అనవసరంగా వెళ్ళకండి. ఏదైనా అత్యవసర సమయంలో వెళ్ళాల్సి వచ్చినా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మట్టుకు వీడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న సమయంలో ఖచ్చితంగా ఎవరైతే బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోలేదో, ఎవరికైతే వ్యాక్సిన్ తీసుకొని 6 నెలలు అయిపోయిందో, మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక వ్యాక్సిన్ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి తీసుకోండి. ఆ వ్యాక్సినేషన్ మూలాన మీకు కోవిడ్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా తీవ్రత అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వీళ్లలో సేఫ్ అని ఖచ్చితంగా నిర్ధారణ చేయడం జరిగింది. అందుకనే వ్యాక్సిన్ తీసుకోవడం మూలాన వచ్చే లాభం ఎక్కువ, వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండేటప్పుడు వచ్చే నష్టం ఎక్కువ అని ధృవీకరించిన తర్వాతే ఎవరైతే గర్భం ప్లాన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవాలి, గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి, డెలివరీ అయిన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇలా మనం వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే వాళ్ళలో రోగనిరోధక శక్తి పెరిగి ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకునేవాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. ఇంటికి వచ్చాక హ్యాండ్ శానిటైజేషన్ పద్ధతులు వాడుకున్న తర్వాతనే, బట్టలు మార్చుకున్న తర్వాతనే ఏదైనా పని మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు కోవిడ్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అది ఎటువంటి స్ట్రెయిన్ అయినా కూడాను మీ రోగనిరోధక శక్తి దాన్ని ఫైట్ చేస్తుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యకరమైన పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడము, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడము, వైటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవడము, మీ ఇమ్యూనిటీని పెంచుకోవడము, వైటమిన్ సికి ఉన్న రోగనిరోధక శక్తిని బట్టి మీరు వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడము, అలాగే వైటమిన్ డి సప్లిమెంట్స్ కానీ, ఒకవేళ మీకు B12 డెఫిషియన్సీస్ కానీ, ఐరన్ డెఫిషియన్సీస్ కానీ ఉన్నట్టయితే దానికి సంబంధించిన వైటమిన్ సప్లిమెంటేషన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.
ఇది మీరు ఖచ్చితంగా పాటిస్తారని, నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.